హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్‌లో ఏంటంటే సాటర్డే ఎపిసోడ్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నామండి. ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాగార్జున సార్ హోస్టింగ్ అయితే అద్దిరిపోయింది. ఒక్క ఫోటేజ్ చూపించి వాళ్ళ నోర్లన్నీ కూడా మూయించేశారండి. నాగ్ సార్ అయితే చాలా బాగా అనిపించింది నాకిక్కడ. ఇంకా చెప్పాలంటే డెమాన్ పవన్‌ది అయితే కెప్టెన్సీ తీసేసి అతనే ఒప్పుకున్నారు గదా! అది గూడా నాకైతే చాలా బాగా అనిపించింది. నేను అన్‌ఫెయిర్‌గానే జరిగింది. ఇదైతే నాకు కెప్టెన్సీ వద్దు సార్. నాకైతే మళ్ళీ పెట్టండి. నేనక్కడ గెలిచి నేనైతే కెప్టెన్సీ తీసుకుంటాను అని చెప్పడం అయితే నాకు చాలా బాగా అనిపించిందండి ఇక్కడ. ఇంకా ప్రియా అండ్ శ్రీజ గారి గురించి చెప్పాలంటే వీళ్ళైతే నోరు చాలా ఎక్కువైపోయిందండి. నాగ్ సార్ గూడా వీళ్ళకైతే చాలా గట్టిగా ఇచ్చారు. ఇంగ శ్రీజానైతే తొత్తొత్తు అని మాట్లాడుతూ "నువ్వైతే ముందుకు రావద్దమ్మా. నీకైతే అనవసరమైన విషయాల్లో కూడా నువ్వైతే వేలు పెడుతున్నావు. నీకు అవసరం లేదు" అని చెప్పేసి నాగ్ సార్ అయితే అన్నారు. ఇంగ శ్రీజ గారి విషయానికొస్తే ఈమైతే ఒక హోస్ట్‌తో మాట్లాడుతుందని గుర్తుందో, గుర్తుకు లేదో కూడా నాకైతే అర్థం కాలేదండి. తోటి కంటెస్టెంట్స్‌తో నామినేషన్స్‌లో ఎలా మాట్లాడతారో ఆ విధంగా అయితే మాట్లాడారు. నాకైతే చాలా గలీజ్‌గా అయితే అనిపించిందండి. ఇంగ మనీష్ విషయానికొస్తే మనీష్ అంత కన్నింగ్ మనిషి ఇంకొకరు ఉండరేమో! ఈ సీజన్ అంతటికి కూడా చాలా కన్నింగ్‌గా అయితే ఉన్నారండి. ఇంకా మనీష్ అయితే చాలా ఆహ్ రోతగా అయితే అనిపించింది. ఇంగా సుమన్ శెట్టి గారి విషయానికొస్తే సూపర్‌గా ఆడారని చెప్పేసి నాగార్జున సార్ గూడా చాలా బాగా పొగిడారు. ఇంకా నెక్స్ట్ హరీష్ గారి విషయానికొస్తే అతనైతే చాలా బాగున్నారండి ఈరోజు. ఇంకా వాళ్ళ వైఫ్‌తో అయితే వీడియో కాల్‌లో అయితే మాట్లాడారు. మళ్ళీ వచ్చేసి దాని గురించి హరీష్ గారికి కూడా చెప్పారు. అతనైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నారండి. ఇదండి సాటర్డే ఎపిసోడ్‌లో అయితే జరిగిన విషయాలు కొన్ని గురించైతే మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాము. ఇంగా నెక్స్ట్ సండే ఎపిసోడ్‌లో ఏమేమి జరుగుతుంది? టాస్క్ అయితే మళ్ళీ పెట్టారు. కెప్టెన్సీ కంటెండెన్స్ టాస్క్. దాంట్లో ఎవరు గెలుస్తారనేది కింద కామెంట్ సెక్షన్‌లో మీరైతే చెప్పండి. ఇంతే అండి ఈ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఖచ్చితంగా. ఓకే అండి. బాయ్.